దార్ల రాఘవేంద్రరావు చారి. ఈయన పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలు గుర్తుకొస్తాయి. తెలంగాణలో భద్రాద్రి ఆలయం నుంచి ఏపీలోని పెనుగంచిప్రోలు ఆలయం వరకు ఆయన చేసిన హస్తకళలే కనిపిస్తున్నాయి. ప్రముఖ ఆలయాలకు వెండి, ఇత్తడి తాపడంతో పాటు కవచాలు చేసి ఇచ్చారు దార్ల రాఘవేంద్రచారి. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల పేర్లు చెబితే ఆయన పేరు వినిపిస్తుంది. హస్తకళలకు సంబంధించి ఆలయంలో ఆయన తయారు చేసిన వస్తువులు ఉండాల్సిందే. ఆయనే దార్ల రాఘవేంద్రచారి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆయన పలు ఆలయాల్లో వస్తువులు తయారు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మా యొక్క చిన్నతనం నుంచి మా స్వగ్రామంలో విద్యను అభ్యసించిన అనంతరం ఈ యొక్క వృత్తిపై మా తాతల తండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చింది. ఈ యొక్క వృత్తిని హైదరాబాద్ ఉప్పల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లోని దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి రాముల వారికి చాలా ఆభరణాలు రూపొందించాము. వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఈ మధ్యనే 2 ఇత్తడి హుండీలు తయారు చేసి రూపొందించాము. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి శివుడి యొక్క నాగభరణాన్ని రూపొందించాము. వేడిపాయల వనదుర్గమ్మ అమ్మవారికి వెండి తాపడం దర్వాజాకు నిర్వహించాము. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉన్న తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి వెండి తొడుగు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఐనవోలు మల్లన్న స్వామి గర్భాలయతో పనులు పూర్తవుతూ ఉన్నాయి. మా దగ్గర ప్రస్తుతానికి ఐనవోలు పనులను నిర్వహిస్తున్న సందర్భంగా సుమారు 6 మాసాల సమయం పట్టింది. మరొక 10 రోజుల్లో గర్భాలయానికి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంచాము. ఐనవోలు మల్లన్న స్వామికి ఈ మధ్య జరిగిన మహాకుంభాభిషేకానికి ఆలయం పైన ఉండే ప్రధానమైన శిఖరాన్ని రూపొందించాము. ప్రస్తుతము గర్భాలయం అంతా కూడా ఇత్తడి తొడుగుతో రూపొందించాము. మరొక 10 రోజులలో గర్భాలయానికి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంచాము. సుమారుగా మా యొక్క సంస్థ 15 మందికి ఉపాధి పొందుతుంది. మా సంస్థలో పని చేస్తూ కొత్త పిల్లలకి శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు ఆరాధించే దైవాన్ని రూపొందించే అవకాశం కలిగడం ఆనందంగానే ఫీల్ అవుతా ఉన్నాను. దార్ల టెంపుల్ వర్క్స్ పేరుతో ఉన్న హస్తకళా కేంద్రాన్ని నడిపిస్తూ ఉన్నారు రాఘవేంద్రచారి. తాతల తండ్రుల నుండి ఈ వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా భద్రాద్రి రాముడి ఆలయంతో పాటు వరంగల్ భద్రకాళి, రామప్ప ఆలయం, ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి వెండి, ఇత్తడి తాపడంతో పాటు కవచాలు చేసి అందించారు. తెలంగాణతో పాటు ఏపీలోని ఆలయాలకు పలు వస్తువులను అందించారు. హస్తకళతో దేవుడికి చేసే సేవలను కొనసాగిస్తామంటున్నారు దార్ల రాఘవేంద్రచారి. మా యొక్క చిన్నతనం నుంచి మా స్వగ్రామంలో విద్యను అభ్యసించిన అనంతరం ఈ యొక్క వృత్తిపై మా తాతల తండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చింది. ఈ యొక్క వృత్తిని హైదరాబాద్ ఉప్పల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లోని దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి రాముల వారికి చాలా ఆభరణాలు రూపొందించాము. వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఈ మధ్యనే 2 ఇత్తడి హుండీలు తయారు చేసి రూపొందించాము. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి శివుడి యొక్క నాగభరణాన్ని రూపొందించాము. వేడిపాయల వనదుర్గమ్మ అమ్మవారికి వెండి తాపడం దర్వాజాకు నిర్వహించాము. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉన్న తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి వెండి తొడుగు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఐనవోలు మల్లన్న స్వామి గర్భాలయతో పనులు పూర్తవుతూ ఉన్నాయి. మా దగ్గర ప్రస్తుతానికి ఐనవోలు పనులను నిర్వహిస్తున్న సందర్భంగా సుమారు 6 మాసాల సమయం పట్టింది. మరొక 10 రోజుల్లో గర్భాలయానికి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంచాము. ఐనవోలు మల్లన్న స్వామికి ఈ మధ్య జరిగిన మహాకుంభాభిషేకానికి ఆలయం పైన ఉండే ప్రధానమైన శిఖరాన్ని రూపొందించాము. ప్రస్తుతము గర్భాలయం అంతా కూడా ఇత్తడి తొడుగుతో రూపొందించాము. మరొక 10 రోజులలో గర్భాలయానికి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంచాము. సుమారుగా మా యొక్క సంస్థ 15 మందికి ఉపాధి పొందుతుంది. మా సంస్థలో పని చేస్తూ కొత్త పిల్లలకి శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు ఆరాధించే దైవాన్ని రూపొందించే అవకాశం కలిగడం ఆనందంగానే ఫీల్ అవుతా ఉన్నాను.